అది పిచ్చివాగుడు వాగటం. అయోధ్యకు 1,00,000 లడ్లు ఏమయ్యా కిరణ్, నిన్న తీసుకొని వెళ్ళి లడ్డు ఇస్తా ధర్మారెడ్డి గారికి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసావు కదా, ఏం మరి అయోధ్యకు 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడాడు కదా. స్వచ్ఛమైన నెయ్యితోనే పంపించారని ఈ మధ్యన తేల్చారు కదా. అయోధ్య వరకు మాత్రం స్వచ్ఛమైన నెయ్యితోనే కంపెనీ పంపించిందని. రైట్ రైట్ ఓకే ఓకే 40 కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ముందు పవన్ కళ్యాణ్ దేన్ని తీసుకొని తనాలని చెప్పి అడగాలి కదా. అయోధ్య లడ్డూలు తప్పించి మిగతా లడ్డూలు అన్నిటి కల్తీ నెయ్యి వాడారు కదా. ఇప్పుడు రేట్ చేస్తున్నారు. మనిషి అనేవాడు ఎవడో కూడా ఉన్మాదంగా ఇట్లా తిరుమల లడ్డు మీద మాట్లాడటం 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ దేవుడు ప్రసాదం మీద వీళ్ళెవరు ఇట్లా మాట్లాడుతున్నారు. మాజీ ధర్మారెడ్డి సుబ్బారెడ్డి చెప్తేనే నేను చేశాను, సింగాలు జవహర్ రెడ్డిని కూడా మీరు విచారించాలి కదా అని అన్నారని ఈ రోజు అన్ని పత్రికలు కథనాలు కనిపిస్తున్నాయి. ఆ పత్రికలు రెండు రాసేయి, మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి రాస్తారు. ఓకే, సో అక్కడ జరిగింది ఏంటి, ధర్మారెడ్డి ఇప్పటి వరకు మారలేదా? అసలు కలవపోతే మీరు కల్తీ అని అడుగుతుంటే నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళు కల్తీయే కలవలేదు మిమ్మల్ని అడగాలి కదా మీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు. దానికి 3 రకాల టెస్టులు చేస్తారు. ఒకటి మాయిశ్చర్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఫారెన్ వెజిటబుల్ టెస్ట్. 3 శాంపిల్ తీసుకొని 3 ఎక్స్పర్ట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని ఏదైతే పైకి పంపిస్తారు. రెండోది వీళ్ళు ఆరోపణ